ఇది కూడా డార్సల్ వెంట్రల్. చెప్తాను. హార్ట్ కూడా బ్లడ్ ని తీసుకువెళ్ళే ఒక బ్లడ్ వెసల్ ఉంటుంది సార్. ఏంటి సార్ కరోనరీ ఆర్టరీ మెయిన్ దాని వల్లనే దాని ప్రాబ్లం వల్లనే మనకు హార్ట్ అటాక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కరోనరీ ఇంకా మన బాడీకి తీసుకువెళ్ళేది హార్ట్కే బ్లడ్ సప్లై అయిపోతే ఇబ్బంది కదా సార్. అది వచ్చి కరోనరీ ఇటువైపు ఉంటుంది, ఇది ముందు వైపు ఉంటుంది సార్. ఇది డార్సల్, ఇటువైపు వెంటనే క్లియర్ కనిపిస్తూ ఉంటుంది మనకు, 4 లోబ్స్ టైప్ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఇయర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి సార్. చెవులు లాగా ఉన్నాయి ఇయర్ లైక్ స్ట్రక్చర్స్. ఇక్కడ ఇయర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆరియోల్స్, కర్ణికలు. పెద్దగా అనిపిస్తాయి కదా ఆరియోల్స్. కింద వైపు నేమో వెంట్రికల్స్, జఠరికలు. వేటి గోడలు మందంగా ఉంటాయి సార్. ఎందుకు సార్? ముఖ్యంగా లెఫ్ట్ వెంట్రికల్ థిక్నెస్ ఉంటుందా, రైట్ వెంట్రికల్? రైట్. ఫ్రమ్ లెఫ్ట్ వెంట్రికల్ టు సెంటర్ ఆల్ బాడీ పార్ట్స్ చాలా దూరం అయిపోయింది. ఓన్లీ రైట్ ద్వారా, ఓన్లీ ఫర్ లంగ్స్, ఫ్రమ్ రిసీవింగ్ అండ్ సెండింగ్. కాబట్టి మనం దీని ద్వారా కిడ్నీస్ కూడా లంగ్స్ కూడా టోటల్లీ క్లియర్ గా మనం క్లోజ్ చేసి క్లోజ్ చేయడం వల్ల ఇట్లా వీడియోస్ ఉన్నాయి. క్లోజ్ చేయడం వల్ల టోటల్ ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత డిసెక్షన్ కూడా చేయించడం జరిగింది సార్. దీని నుంచి ఫుడ్ పైప్ కూడా డివైడ్ చేయడం జరిగింది. ఫుడ్ పైప్ ఓకే సార్. ఇది మనం ఇంతకు చెప్పాలి. ఇది ఒక లోపు ఓకే సార్. మనం ఇంతకుముందు చూసాము. ఫస్ట్ డిసెక్షన్ చేయముందు టోటల్ లోబ్స్ ఆర్ ఎక్స్పాండెడ్. లెఫ్ట్ సైడ్ 2 lobes, right side 3 lobes, expanded easily. We have to observe clearly. Okay sir. ఇది ఈసోఫేగస్, ఆహార వాహిక. దీనిలో ఫుడ్ మనం పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ ద్వారా ఫుడ్ మూవ్ అవుతూ ఉంటుంది. చిన్న గోళీ టైప్ కూడా ఇంకా తెస్తే మనకి ఈజీగా ఉంటుంది. మనము ఎగ్ పాము సాల్వ్ అంటే మింగినప్పుడు సాల్వ్ ఎట్లా పోతుందో సార్ మూవ్మెంట్ ఎక్కువ దగ్గర ఎక్కువగా ఎక్కువ లేని దగ్గర అట్లా విచ్ ఇస్ కాల్డ్ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ సార్. మన ఫుడ్ కూడా ఫుడ్ పైప్ ద్వారా ఈసోఫేగస్ ద్వారా ఫుడ్ జర్నీ అవుతుంది సార్. జర్నీ రావడానికి కూడా ఇది ఇలా మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది సార్. మ్యూకస్ మెంబ్రేన్ ఈజీ టు మూవ్మెంట్, ఫుడ్ ఈజీగా మూవ్ అవడానికి యూజ్ అవుతుంటుంది. నెక్స్ట్ అది జీర్ణాశయంలోకి వెళ్తుంది. నెక్స్ట్ హార్ట్. హార్ట్లో 4 chambers ఉంటాయి సార్. 5 chambers ఏంటి సార్? ఆరికల్స్. లోయర్ chambers ఆర్ వెంట్రికల్స్. కర్ణికలు, జఠరికలు అంటాం. దీస్ ఆర్ ఆరికల్స్. ఇయర్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ఆరికల్స్. స్మాల్ సైడ్. నెక్స్ట్ బిలో సైడ్ వెంట్రికల్స్, జఠరికల్స్. యాక్చువల్ గా డయాగ్రామ్ లా మొత్తం టోటల్ షేర్ చేసి దాంట్లోనే
సార్ నెక్స్ట్ రైట్ వైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు సార్. ఎలా సార్ మనం చెప్పండి.